కోటి ఎస్బీఐ ఏటీఎం వద్ద గత నెలలో కాల్పులు జరిగిన కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఈ కాల్పులకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వారిని పోలీసులు విచారిస్తున్నారు. జనవరి 31న కోటి ఎస్బీఐలో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రిన్షద్ అనే వ్యక్తి వచ్చాడు. అతడిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అనంతరం అతడి వద్ద ఉన్న 6 లక్షల నగదుతో పాటు బాధితుడి వాహనాన్ని తీసుకొని పరారయ్యారు. తాజాగా నిందితులందరినీ టాస్క్ ఫోర్స్ టీం అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు నిందితుల నుంచి ఓ వెపన్ కూడా రికవరీ చేశారు. ఫిబ్రవరి 16న కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిని ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు హర్యానాలో చాకచక్యంగా పట్టుకున్నారు. అతడు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ఉత్తరప్రదేశ్లో గాలించగా అతడిని ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. దీంతో కేసులో నిందితులంతా పట్టుబడినట్లయింది. ఈ మేరకు వారిని ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మరొక నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కేసులో అతని దగ్గర నుంచి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టారు? అయితే హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించినటువంటి కోటి ఎస్బీఐ ఏటీఎం కాల్పుల కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవంతంగా ఛేదించినట్టుగా తెలుస్తుంది. అయితే జనవరి 31న కోటి ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్ద జరిగినటువంటి కాల్పుల ఘటనలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా పరుగులు కూడా తీసినటువంటి ఆ దృశ్యాలు చూసాము. అదృష్టవశాత్తు ఎవరు ప్రాణనష్టం చెందకపోవడంతో ఈ ఘటన నగర భద్రతల పైన కూడా ప్రశ్నలు లేవనెత్తింది. అయితే ఘటన పైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు వెంటనే ఆ దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలంలో లభ్యమైనటువంటి ఆధారాలు, సీసీ ఫుటేజ్, సాంకేతిక సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం ఇద్దరు నిందితులను గుర్తించారు. అయితే నిందితులు ఘటన అనంతరం రాష్ట్రం విడిచి పారిపోయేందుకు గుర్తించినటువంటి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పలు మొత్తంగా చూసుకుంటే కనుక గతంలో వారం రోజుల క్రితమే ఒక ప్రధాన నిందితుడిని గుర్తించి అతన్ని అరెస్ట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక అతన్ని విచారించిన నేపథ్యంలో దానికి సహకరించిన వాళ్ళని కూడా ఈ యొక్క మొత్తంగా కూడా వీళ్ళు పారిపోవడానికి ఆ యొక్క వెహికల్ కానీ అదంతా అరేంజ్ చేసిన వాళ్ళని కూడా పోలీసులు అయితే వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ నుండి విచారణ చేస్తున్నారు. కాబట్టి ప్రధానంగా మెయిన్ గా సూత్రధారి అయినటువంటి మరో నిందితుని కూడా ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే మొత్తంగా చూసుకునే కనుక వీళ్ళకి సహకరించిన వాళ్ళతోని ప్రధానంగా ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా ప్రాథమిక విచారణలో కాల్పుల వెనుక ఉన్న కారణాలపైన కీలక సమాచారం అయితే లభించినట్లు తెలుస్తుంది. వ్యక్తిగత విభేదాలే ఈ ఘటనకు కారణమా లేక దోపిడీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేశారా అనే కోణం లోపల అయితే పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగనే ఈ ఘటనలో మరెవరైనా పాల్గొన్నారా అనే దానిపైన కూడా విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కేసును త్వరితంగా ఛేదించేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉన్నతాధికారులను అభినందించారు. నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో వీళ్ళిద్దరిని కూడా ఎవరైతే ఈ రోజు అదుపులోకి తీసుకున్నటువంటి నిందితులతో పాటు గతంలో ఉన్నటువంటి నిందితులను ఇప్పటికే మొత్తంగా రిమాండ్ కు తరలించిన నేపథ్యంలో ఈ యొక్క నిందితుడిని అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి ఇక్కడ కారణాలు మొత్తంగా చూసుకుంటే కనుక ఏ విధంగా దొంగతనానికి పాల్పడ్డారు, ఆ విధంగా కాల్పుల కొరకు ఏ విధంగా కాల్పులకు తెగబడ్డారు, దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క గన్ ఎక్కడి నుండి వచ్చింది అనే కోణం లోపల కూడా మొత్తంగా పోలీసులు అయితే మీడియా ముందు పెట్టడం ఉన్నారు.